హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన కథలో పార్ట్ 4 వినేయండి. ఇప్పుడు అమ్మ నీకు చీకటి అంటే భయమా అడుగుతుంది మన రుద్రాని. నాకు భయం కాదమ్మా, నానమ్మ ఎప్పుడు కూడా చీకటి పడ్డాక బయటకు నిన్ను తీసుకువెళ్ళొద్దని చెప్తారు కదా. ఇప్పుడు నిన్ను పైకి తీసుకెళ్తానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అంటూ నవ్వుతుంది. ఆ మాటలు విన్న రుద్ర నెమ్మదిగా పైకి లేచి వాళ్ళ నానమ్మ గది వైపుకి నడుస్తుంది. రుద్ర ఎక్కడికి, నాన్న హోంవర్క్ పూర్తి కాలేదు కదా అంటుంది. వెంటనే రుద్ర వెనక్కి తిరిగి నెమ్మదిగా నోటి మీద వేలేసి అని నెమ్మదిగా వాళ్ళ నానమ్మ రూమ్ డోర్ తీసి చూస్తుంది. గదిలో శాంభవి తెల్ల చీర కట్టుకొని జపమాల చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉంటుందన్నమాట. అది చూసిన రుద్ర చిన్నగా నవ్వుకొని డోర్ దగ్గరికి లాగేసి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నానమ్మ జపం చేసుకుంటుంది, జపం ఇప్పుడప్పుడే అవ్వదు కదా, పైకి వెళ్దాం, నాకు సప్తర్షి మండలం చూపించు, మా స్కూల్ టీచర్ నైట్ ఆకాశంలో చూడమని చెప్పారని మారం చేస్తుంది. ఇక రుద్ర ఊరుకునేలా లేదని అనుకుని ఉమాదేవి సరే పద అంటూ రుద్ర చేపట్టుకుని వెళ్తుంది.